Hello students, a small introduction to the chapter 8 trigonometry 10th class. So trigonometry అనే చాప్టర్ మొత్తంలో మీరు ఫార్ములాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నా సరే మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఈ చాప్టర్ అయ్యే వరకు కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటాం. సో ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంటుంది, ఏబిసి అనే ట్రయాంగిల్. మీరు నేమ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు, ఏబిసి ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇలా ఆపోజిట్లో ఉన్న దీన్ని మనం హైపోటెనస్ అంటాము. ఇప్పుడు మనల్ని యాంగిల్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏ దగ్గర నుంచి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఏకి ఇలా ఉన్న ఈ టూ సైడ్స్ కూడా ఎడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. ఈ టూ సైడ్స్లో ఈ సైడ్ ఆల్రెడీ హైపోటెనస్ అయిపోయింది కాబట్టి ఈ సైడ్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం. అలాగే ఈ ఏకి ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. అదే గనక ఇక్కడ సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, సి దగ్గర తీసుకుంటే సికి ఆపోజిట్లో ఉన్న దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. అలాగే సికి ఇలా ఉన్న ఈ టూ ఉన్న వీటిని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. దీనిలో ఆల్రెడీ ఇది హైపోటెనస్ అయిపోయింది కాబట్టి ఇది మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మాత్రం ఎలాంటి యాంగిల్ ఇవ్వరు, మనం ఫైండ్ అవుట్ చెయ్యం. ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో sin A = 3/4 ఇలా ఒక వాల్యూ ఇచ్చారు అంటే యాంగిల్ ఎక్కడుంది, ఏ దగ్గర ఉంది. సో ఏ దగ్గర తీసుకోవాలి. ఏ దగ్గర తీసుకున్నప్పుడు మనకి సైన్కి ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ రాసుకున్నప్పుడు ఏదో ఒక 2 వాల్యూస్ వస్తాయి. అదర్ వాల్యూని యూజింగ్ మనకి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని ఇంకొక వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసుకొని ఇచ్చిన ఫార్ములాస్ ఇచ్చిన వాటన్నిటికీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏది చేసుకోవాలన్న ముందు బేసిక్ ఇది తెలియాలండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫార్ములాస్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.